హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పొటాటో ఆమ్లెట్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక బంగాళదుంపను తీసుకున్నాను. ఎగ్స్ 3, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర తురుము కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా, బంగాళదుంప తురుమును ఈ విధంగా నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చాట్ మసాలా పౌడర్ కొద్దిగా. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకొని దాంట్లో 1 కప్పు బంగాళదుంప తురుమును వేసుకుంటున్నాను. అలాగే 2 ఎగ్స్ని పగలగొట్టుకొని ఎగ్ మిశ్రమాన్ని తీసుకుంటున్నాను. తర్వాత బంగాళదుంప తురుము, ఎగ్స్ బాగా 2 కలిసేలాగున నేను ఇక్కడ 1 స్పూన్ పెట్టి కలుపుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలను వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు కొంచెం, కట్ చేసినటువంటి కొత్తిమీర తురుము కొద్దిగా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగున మరొక్కసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు చాట్ మసాలా పౌడర్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి టేస్ట్ను, ఫ్లేవర్ను ఇస్తుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ను ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమం అనేటువంటిది మీకు కావాల్సినటువంటి థిక్నెస్లో మీకు కావాల్సినటువంటి విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ సహాయంతో ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి పైన కొంచెం ఆయిల్ను వేసుకోవాలి. తర్వాత ఆమ్లెట్ను టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. తర్వాత పైన కొంచెం చిటికెడు చాట్ మసాలా పౌడర్ను నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆమ్లెట్ను టర్న్ చేసుకొని మరొక సైడు కాల్చుకోవాలి. ఆమ్లెట్ను ప్యాన్ నుంచి సపరేట్ చేసి సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సో అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి పొటాటో ఆమ్లెట్ రెడీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. దీన్ని టమాటో సాస్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. సో అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.